షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము బిడ్డలారా. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. మరి భక్తుడైన దావీదు గారు ఈ కీర్తన రాస్తూ అంటున్నారు, అయ్యా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. నీతిమంతులు ఎవరు బిడ్డలారా? మరి ధర్మశాస్త్ర గ్రంథములోని ఆది కాండమును మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు రాయబడిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించువారు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడి రెండవసారి ఉపదేశిస్తూ మోషే గారు రాస్తున్నారు, ఈ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించి నడుచుకున్నప్పుడు మీకు నీతి కలుగుతుంది. నీతిమంతులు మరి వాటిని అన్ని అనుసరించేవారు. అంతేకాదు దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులు తిప్పుదురో వారు నిరంతరము జ్యోతుల వలె ప్రకాశిస్తారని రాయబడింది. కాబట్టి మరి ఇద్దరు ఒక విశ్వాసులైన స్నేహితులు మరి వాళ్ళు బయటకు వెళుచున్న సమయంలో మరి రోడ్డు పక్కన ఉన్న ఒక చోట మరి ఇతను ఒక స్నేహితుడు అందులో ఎగ్స్ కొనడానికి వెళ్ళాడు. కొనడానికి వెళ్ళి అక్కడ ఎంత అని చెప్పినప్పుడు 5 రూపీస్కి ఒకరని చెప్పాడంట. 25 రూపీస్కు 6 ఇస్తావా లేదా అని బార్గెన్ చేసి 25 రూపీస్ చెల్లించి 6 గుడ్లు తీసుకుని వచ్చాడు. అంతా 5 రూపాయలు సేవ్ చేసుకున్నాడు. ఆయన చాలా ఉప్పొంగిపోతూ సంతోషిస్తూ వచ్చాడు. వచ్చి స్నేహితుడు చెప్పుకున్నాడు. తర్వాత హోటల్కి వెళ్ళారు. హోటల్లో ఇద్దరు కలిసి భోజనం చేశారు. అక్కడ 700 రూపాయల బిల్ అయిందంట. ఆ స్నేహితుడే ఆ 700 రూపాయలు చెల్లించి టిప్పు 300 చెల్లించాడట. తర్వాత ఈ స్నేహితుడు మరి ఇంకొక చోట షాపింగ్ చేస్తూ ఆ రోడ్డు పక్కన ఉన్న వారికి ఫ్రూట్స్ను కొన్ని బొమ్మలు కొంటూ వారు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాడట. ఆయన వారు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తూ ఏంటి వాళ్ళు బార్గెన్ చేయకుండా అడిగిన దానికి ఎక్కువ ఇస్తుంటే అంటే వాళ్ళు బీదలు, వారి పోషణ దీని ద్వారానే. మనం ఫ్రీగా ఇస్తే వారికి మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు ఫ్రీగా ఇస్తే తీసుకోరు. కాబట్టి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులను మనకు చేతనైనంతగా మనం ఇస్తే మన పిల్లలు దీవిస్తాడు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు నీతిమంతులు మీరే అర్థం చేసుకోండి. కాబట్టి నీతిమంతుని యొక్క పిల్లలు విడవబడట కానీ భిక్షమెత్తుట కానీ ఎక్కడ జరగదు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. మనం ఎలా గుప్పిళ్ళు విప్పుతామో పరలోకపు తండ్రి తన వాక్యలను విప్పి ఆయన పట్టజాలంత దీవెన కుమ్మరిస్తాడు. నువ్వు ఎవరి ఎడలైతే నువ్వు బీదల ఎడల, అనాథల ఎడల, విధవరాల ఎడల నీ గుప్పిలు విప్పుతావో పరలోకపు తండ్రి నీ భార్యను విధవరాలు కానివ్వడు, నీ పిల్లలను అనాథలు కానివ్వడు. ఆయన పోషిస్తాడు. వారే నీతిమంతుల పిల్లలు తరతరాలు ఆశీర్వదించబడతారు. ఆ నీతిమంతులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతతి ఈ రోజు వరకు కూడా భూమధ్య స్థలంలో ఆశీర్వదించబడ్డారు. విశ్వాసం ద్వారా అబ్రహాం పిల్లలమైతున్న మనల్ని కూడా నజరుడైన యేషువ నామములో మనల్ని కూడా నీతిమంతులుగా ఎంచి ఆశీర్వదించేవాడు సుమా. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీతిమంతులను మీరు ఆశీర్వదించువారని ఈ దినమైన మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా పిల్లలు తరతరాలు వర్ధిల్లునట్లుగా మీరే నీతిమంతుల పిల్లలను దీవించి ఆశీర్వదించువారని చెప్పిన శుభ్రతమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.